ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగొనరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమన ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిల గాలావులు ఉయ్యాలో కశ్యపాంగి రసులు ఉయ్యాలో అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ నిరంత ఉయ్యాలో పిలుతూరది వరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో బతుకమ్మయను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో మేము 133 డివిజన్ ఆర్పీలమి. నా పేరు స్వాతి. ఏంటి అంటే మన దేశంలో తప్ప వేరే ఎక్కడా లేని ఈ ప్రత్యేకత మన తెలంగాణ రాష్ట్రంలోనే బతుకమ్మల్ని ఒక దేవతగా పూజించడం అంటే మహిళల్ని గౌరవించడం ఎంత ముఖ్యమో ఈ పండగ ద్వారా ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. అందులోనూ నారీ శక్తి విభాగం కింద తెలంగాణ గవర్నమెంట్ ప్రొవైడ్ చేసిన ఈ బతుకమ్మని సెలబ్రేట్ చేసుకోవడంలో మాకు చాలా సంతోషంగా ఉంది. అందుకోసమనే అలాగే పువ్వుల్ని ప్రత్యేకించి వివిధ రూపాల్లో అమ్మవారిని కొలుచుకుంటూ అలాగే బతుకమ్మ సెలబ్రేషన్ చేసుకోవడం కోసం మేమందరము ఆర్పీలం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దానికి అందరి కృతజ్ఞతలు. అందరూ మాకు సహకరించినందుకు చాలా ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తారతమ్యాలు లేకుండా ఈ పండుగను సెలబ్రేట్ చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. 133 డివిజన్ ఆర్పీ మాట్లాడుతున్నాను. నా పేరు రేవతి, తుర్కపల్లి. సో ఈరోజు బతుకమ్మ అనేది ఆడవాళ్ళం అందరము జరుపుకునే చాలా పెద్ద పండుగ ఇది. మన సంస్కృతిలో అంటే ఏ దేశంలో కూడా పువ్వులను పూజించే సాంప్రదాయం అనేది లేదు. బట్ మన తెలంగాణలో మనకి ఇది ఒక స్పెషల్, ఒక పెద్ద పండుగ. సో ఈ సందర్భంగా అందరం కలిసి చాలా ఆనందంగా మేము ఈ పండుగ అనేది జరుపుకుంటున్నాము. సో అనేక రకాల పువ్వులతోని ఇలా చేసుకోవడం చాలా బాగుంది. సో ఇక్కడికి అమ్మవారే వచ్చింది అన్నట్టుగా అందరు అక్కచెల్లెళ్ళం కలిసి ఇక్కడ మేము జరుపుకోవడం జరుగుతుంది. అండ్ దీనికి తోడుగా మాకు అందరికీ అన్నవాళ్ళు కూడా వచ్చి మాకు సపోర్ట్ చేస్తున్నారు. సో ఈ స్వచ్ఛందంగా మేమైతే ఆహ్వానించినందుకు, అన్నవాళ్ళు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. మా 133 డివిజన్ నుంచి చాలా సంతోషంగా ఉంది ఈ పండుగ జరుపుకున్నందుకు. హ్యాపీ దసరా టు ఆల్, హ్యాపీ బతుకమ్మ టు ఆల్. మేము 133 ఆర్పీస్ అండి. మేము మా సొంతంగా డబ్బులు వేసుకొని చేసుకుంటున్నాము. అంటే ఎందుకంటే మనకు ప్రకృతిని ప్రేమిస్తాము, అట్లాగే స్త్రీలను కూడా గౌరవించే దేశం కాబట్టి మనము ముఖ్యంగా తెలంగాణ వచ్చిన కాడి నుంచి బతుకమ్మకు చాలా ప్రాధాన్యత కల్పించారు తెలంగాణ ప్రభుత్వము. అందుకోసమని మహిళలందరం కూడా సంతోషంగా ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నామండి. మచ్చవలారం 133 డివిజన్లో మరి బతుకమ్మ ఏదైతే నవరాత్రులు సందర్భంగా ఇలా 5వ రోజు మచ్చవరంలో మా మహిళా గ్రూప్ వాళ్ళు ఆర్పీస్ అందరు కలిసి కూడా ఈరోజు మచ్చవలారం డివిజన్లో
పెద్ద ఎత్తున బతుకమ్మ సంబరాలు జరుపుకుంటూ ఉన్నారు. మరి ఈ ఈ మన తెలంగాణలో ఒక మంచి సాంప్రదాయము, మనము తెలంగాణ వాసులము. ఒక బతుకమ్మ అంటే ఒక పువ్వు, ఒక ఆకుని ప్రేమించే ఒక మనస్తత్వం అనేది. దాన్ని చిన్నస్మాయిగా ఇలా బతుకమ్మ పండుగ కొన్ని పురాతన నుంచి జరుపుకుంటూ ఉన్నాము. ఇదే విధంగా ప్రతి సంవత్సరం జరుపుకోవాలని మా తరపున మా మహిళా మనులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే. ప్రతి ఒక్కరికి పేరు పేరున మా అక్క చెల్లెలకి, అమ్మలకి, అత్తలకి అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలుస్తున్నాను. అదేవిధంగా ఈరోజు 133 డివిజన్లో మన డోలి రమేష్ అన్న ఆధ్వర్యంలో ఇక్కడ ఈ బతుకమ్మ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మా ఆర్పీలంతా ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో బతుకమ్మ అనేది నాకు తెలిసి నేను పెళ్ళైనప్పటి నుంచి 23 ఏళ్ళ నుంచి ఆడుతున్నాను. సో ఇది ఒక తెలంగాణ ట్రెడిషనల్, ఇది ఎప్పటికీ మర్చిపోకుండా మన పిల్లలకు కూడా నేర్పిస్తూ రావాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో. తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో. వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో. ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమనే ఉయ్యాలో, వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో. పుట్టమని వేడగా ఉయ్యాలో పువ్వోని మది మెచ్చి ఉయ్యాలో, సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో. అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో, కపిల గాలావులును ఉయ్యాలో కశ్యపాంగిరసులు ఉయ్యాలో. అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో, బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్య నిరంత ఉయ్యాలో. తిరుతూరది వరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో, బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో.
బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆ రాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమని ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిల గాలావులును ఉయ్యాలో కశ్యపాంగిరసులు ఉయ్యాలో అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్య నిరంత ఉయ్యాలో తిరుపూరదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆ రాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమని ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో పూవోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిల గాలావులును ఉయ్యాలో కశ్యపాంగిరసులు ఉయ్యాలో అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్య నిరంత ఉయ్యాలో తిరుపూరదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో ఈరోజు
ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేనటువంటి గుర్తింపు మన బతుకమ్మ ద్వారా వచ్చింది. మన తెలంగాణలో కాకుండా విదేశాలలో కూడా బతుకమ్మ అంటే ఏందో గుర్తించేటట్టు మనము ఈ ఫెస్టివల్ చేయడం జరుగుతున్నది. కావున ప్రతి పువ్వులోనూ ప్రతి ఒక్క ఎన్ని రకాల పూలు ఉన్నాయో అన్ని రకాల పూలలో స్త్రీ శక్తి యొక్క తన యొక్క శక్తి ఆవిర్భవించి ఉన్నది. కాబట్టి ఈరోజు పువ్వు సంస్కృతి మన బతుకమ్మ సంస్కృతి మరియు ఆపరేషన్ సింధూర్ అనే సంస్కృతి కూడా ఈ పువ్వులోనే పుట్టింది, ఈ బొట్టులోనే పుట్టింది అని చెప్పేసి ఈరోజు మనం ఈ యొక్క బతుకమ్మ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాము. కాకుండా అంటే అనాది నుండి మన పూర్వీకులు పెద్దలు కూడా బతుకమ్మ చేయడం జరిగింది. కాకుంటే ఏంటంటే మన తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఈ బతుకమ్మ అనేది ప్రతి ఒక్కరు గుర్తించడం జరిగింది. ఈ బతుకమ్మని మనము పెద్ద ఎత్తున జరిపించుకోవాలి, స్త్రీ శక్తిని గౌరవించాలి అని చెప్పి బతుకమ్మ గుర్తిస్తున్నది. కాబట్టి ప్రతి ఒక్క స్త్రీని ప్రతి ఒక్క పురుషుడు దీని యొక్క స్త్రీ యొక్క శక్తిని దీన్ని గుర్తించి స్త్రీకి అనేది గౌరవించాలని చెప్పేసి ఈ బతుకమ్మ యొక్క సూచిక. అయితే మా యొక్క తెలంగాణ ప్రజలకు మరియు మాకున్న డివిజన్లో ఉన్న ప్రతి ఒక్క అక్క చెల్లెళ్ళకు, మీడియా మిత్రులకు, ఎమ్మెల్యేలకు, ఎంపీలకు మరియు మంత్రులకు కూడా మా యొక్క బతుకమ్మ శుభాకాంక్షలు తెలుపుచున్నాం. కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరు సంతోషంగా బతుకమ్మ చేయాల్సిందిగా కోరుచున్నాము. జై తెలంగాణ. 3 డివిజన్ నుంచి అందరికీ శుభాకాంక్షలు అండి. బతుకమ్మ మరి ఇక్కడ మేము జరుపుకుంటున్నాం సెలబ్రేషన్స్ అన్నీ. లేడీస్ అందరూ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. సో మా రమేష్ అన్న ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ బతుకమ్మ మేమందరం చాలా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్ అండి. 133వ డివిజన్లో బతుకమ్మ సంబరాలు పెద్ద ఎత్తున మా ఒక డివిజన్ ఆర్పీలు మరి డాక్టర్ సంఘాలు అందరూ కూడా పెద్ద ఎత్తున జరుపుకుంటారు. దానికి పూర్తి మద్దతుగా మేము ఏర్పాటు చేస్తూ ఉన్నాము. ఈరోజు బతుకమ్మ ఒక తెలంగాణకు ఒక తెలంగాణ రావడంలో ఒక పెద్ద పాత్ర వహించిన ఘనత మనది. మరి ఈరోజు తెలంగాణ ఉద్యమంలో 11 సంవత్సరాల ఉద్యమంలో బతుకమ్మ మెయిన్ ఒక హైలైట్గా జరిగింది. తెలంగాణ రావడానికి ఒక కారణం ఈరోజు తెలంగాణ తల్లి చేతి నుంచి బతుకమ్మ పోయింది, ఇవాళ సీర నుంచి బతుకమ్మ పోయింది. రేపు మళ్ళా బతుకమ్మ మళ్ళీ తెలంగాణ అభివృద్ధి కోసం మళ్ళీ బతుకమ్మ పోరాడే రోజులు మళ్ళీ దగ్గరలో ఉన్నట్టు కనపడుతున్నాయి ఈరోజు పాలకులను చూస్తుంటే. కాబట్టి తెలంగాణ మహిళలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. బతుకమ్మ అంటే మనకు ఒక దేవత అనుకుంటాము, ఒక పువ్వులో కూడా దేవతను చూస్తాము, ఆకులో దేవతను చూస్తాము, ఒక చెట్టులో దేవతను చూస్తాము. మరి ఈరోజు మేమందరం కూడా మన మహిళలు మా తెలంగాణ ఔత్యాన్ని కాపాడుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉండాలని తెలియజేస్తాము. ఈసారి మా వార్డు నుండి మహిళలకు అందరికీ చాలా ఉత్సాహంగా బతుకమ్మ పండుగని ఇక్కడ సంబరాలు చేసుకోవడానికి ఎమ్మెల్యే గారు అందరూ కలిసి మాకు చాలా ప్రాముఖ్యత ఇచ్చారు. అందుకని మేమందరం మహిళలందరము సంతోషంగా ఉన్నాము. ఇక్కడ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో. తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో
దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమనే ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో పువ్వోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిల గాలావులును ఉయ్యాలో కశ్యపాంగిరసులు ఉయ్యాలో అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్య నిరంత ఉయ్యాలో తిరుతూరదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైరి ఉయ్యాలో తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమనే ఉయ్యాలో వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో పుట్టమని వేడగా ఉయ్యాలో పువ్వోని మది మెచ్చి ఉయ్యాలో సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో అంతలో మునులును ఉయ్యాలో అక్కడికి వచ్చిరి ఉయ్యాలో కపిల గాలావులును ఉయ్యాలో కశ్యపాంగిరసులు ఉయ్యాలో అత్రి వశిష్ఠులు ఉయ్యాలో ఆ కన్యను చూసి ఉయ్యాలో బతుకగనే ఈ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్య నిరంత ఉయ్యాలో తిరుతూరదివరి నుండి ఉయ్యాలో ప్రియముగా తల్లిదండ్రి ఉయ్యాలో బతుకమ్మయ్యను పేరు ఉయ్యాలో ప్రజలంతా అందరూ ఉయ్యాలో బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో
మన ఆత్మను ప్రతిబింబించే అతిపెద్ద పండుగ బతుకమ్మ పండుగ. ఇది మన పూలతోనే చేసింది కాదు, కానీ ఇది మన సాంప్రదాయాలని, మన తల్లిదండ్రుల ఆచారాలని, మన ప్రకృతి పట్ల కృతజ్ఞతను తెలిపే పండుగ. ఈ పండుగ మన ఆడపడుచులందరూ పూలతో బతుకమ్మను పేర్చి ఆడుతూ పాడుతూ మన సంస్కృతిని సజీవంగా ఉంచుతున్నారు. ఇది మన తెలంగాణ గౌరవానికి నిదర్శనం. ఈ పండుగ సందర్భంగా ప్రతి ఒక్క ఇంట సుఖ సంతోషాలు కలగాలని కోరుకుంటూ జై తెలంగాణ అందరికీ. బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో. ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో, ఆ రాజు భార్యయు ఉయ్యాలో అతి సత్యవతి అన్రు ఉయ్యాలో. నోమి ఉయ్యాలో 100 మందిని గాంచే ఉయ్యాలో, వారు శూరులయ్యి ఉయ్యాలో వైరుల చేహతమైది ఉయ్యాలో. తల్లిదండ్రులప్పుడు ఉయ్యాలో తరగని శోకమున ఉయ్యాలో, ధనధాన్యముల బాసి ఉయ్యాలో దాయాదులను బాసి ఉయ్యాలో. వనితతో ఆరాజు ఉయ్యాలో వనమందు నివసించే ఉయ్యాలో, కలికి లక్ష్మిని గూర్చి ఉయ్యాలో ఘనత పొంగునరింప ఉయ్యాలో. ప్రత్యక్షమై లక్ష్మి ఉయ్యాలో పలికి వరమడుగమని ఉయ్యాలో, వినుతించి వేడుచు ఉయ్యాలో వెలది తన గర్భమున ఉయ్యాలో.